నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ ఈరోజు రావడం జరిగింది. కోర్స్ ఆ అనాలిసిస్ నేను సపరేట్గా టైం ఉంది కాబట్టి తర్వాత చేస్తాను కౌన్సిలింగ్ సంబంధించి. బట్ సిబిఎస్ఈ స్టూడెంట్స్కి సంబంధించి యాక్చువల్గా జూన్ 1ని మనకి వాళ్ళు ఆల్రెడీ వెబ్సైట్లో ఆన్లైన్ పోర్టల్ రెడీగా పెడతాము మీ రీవాల్యుయేషన్కి సంబంధించి అని చెప్పారు. ఇప్పటిదాకా ఓపెన్ అవ్వలేదు. ఆల్రెడీ జేఈకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి సిబిఎస్ఈలో జరిగినటువంటి ఈ యొక్క ఇబ్బంది అనుకోండి, స్కామ్ ఏదైతే జరిగిందో దీనివల్ల చాలామందికి 75% రాకపోవడం వల్ల అడ్వాన్స్డ్లో ర్యాంక్ వచ్చి కూడా ఏం చేయాలో తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితిలో పిల్లలు ఉన్నారు. సో ఈ యొక్క స్టూడెంట్ ఎవరైతే ఒక స్టూడెంట్ ఉన్నాడో సో డెఫినెట్గా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అయితే అతను రైట్ చేయడం జరిగింది. సిద్ధాంత్ అన్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఈ సిబిఎస్ఈ చేసినటువంటి చాలా తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఫస్ట్ టైం ఓఎస్ఎం సిస్టమ్లో వచ్చేటప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే, ఒకటి ఈ క్లౌడ్లో ఏదైతే మీరు ఈ యొక్క పేపర్స్ కానీ ఈ యొక్క డేటా కానీ ఏదైతే పెడతారో దానికి ఎట్లాంటి ప్రొటెక్షన్ ఎట్లాంటిది ఏమీ లేకుండా డైరెక్ట్గా పబ్లిక్గా ఉండడం వల్ల చాలామంది సిబిఎస్ఈ ఎవరైతే ఆన్లైన్లో స్కాన్ చేసినటువంటి పిల్లల యొక్క డేటా ఏదైతే ఉందో డేటా బయటకు వెళ్ళిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే దానికి ఎలాంటి సెక్యూరిటీ సిస్టమ్ కానీ లేదా దానికి ఎలాంటి ఒక ప్రొటెక్షన్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఆ డేటా మొత్తం పబ్లిక్గా వచ్చేసింది అన్నది ఏదైతే ఉందో అది ఒక మేజర్ ఎలిగేషన్ కింద ఇప్పుడు నడుస్తుంది. అట్లాగే రెండో ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పటికి సిబిఎస్ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి టెండర్ ఎప్పుడైతే మనకి ఫిబ్రవరి 4th ఫస్ట్ వీక్లో ఏదైతే టెండర్ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్కానింగ్ యొక్క ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉంటుందో 300 పెట్టారు వాళ్ళు. కాకపోతే అలాగే ఈ యొక్క స్కానింగ్ రోబోటిక్ స్కానింగ్ అని చెప్పి అలాగా కొంత క్వాలిటీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్స్తో పాటుగా టెండర్ ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే బ్లాక్ లిస్ట్ చేయాలి అన్నట్లయితే ఎట్లా పెట్టాలి ఏంటి అనేది పెడతారు జనరల్గా. ఇప్పుడు ఎందుకంటే నేను సివిల్ ఇంజనీర్ని, చాలా టెండర్స్ ఫైనల్ చేసిన అనుభవం కాబట్టి జనరల్గా టెండర్ పెట్టేటప్పుడు ఆర్ఎస్ఎఫ్లో ఆర్ఎఫ్డి అంటారు. అంటే జనరల్గా ఈ యొక్క టెండర్ బిడ్డింగ్, టెక్నికల్ బిడ్డింగ్ లేకపోతే ఫైనాన్షియల్ బిడ్డింగ్ 2 కేటగిరీస్ ఉంటాయి. ఈ టెక్నికల్ బిడ్డింగ్ పెట్టేటప్పుడు టెక్నికల్గా ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందులో క్లియర్గా మనం స్పెసిఫై చేస్తాం. ఆ స్పెసిఫై చేసినప్పుడు జనరల్గా స్కానింగ్ క్వాలిటీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా స్కాన్ చేయాలి, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి కండిషన్స్ పెట్టారు. ఒకవేళ ఫెయిల్ అయితే కాంట్రాక్టర్ ఏ విధమైన పనిష్మెంట్ ఉంటుంది, బ్లాక్ లిస్టింగ్ ఏ విధంగా చేస్తారు ఏంటి అని చెప్పి ఈ కండిషన్స్ అన్ని పెట్టి చేసిన తర్వాత 4 బిడ్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా క్వాలిఫై కాలేదని చెప్పేసి మళ్ళీ యొక్క కండిషన్స్ అన్ని మార్చి, అంటే కండిషన్స్ మార్చకూడదా అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం మార్చొచ్చండి. అంటే చాలామంది సోషల్ మీడియాలో మార్చకూడదు అంటున్నారు. బట్ ఆ పాయింట్ కొంచెం నాకు అవగాహన ఉంది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. కండిషన్స్ మార్చొచ్చు. కండిషన్స్ మార్చిన తర్వాత మరి క్వాలిటీ తగ్గుతుంది అన్న విషయం తెలిసి కూడా కండిషన్స్ని 300 నుంచి 200 తగ్గించడం జరిగింది. అలాగే బ్లాక్ లిస్టింగ్ సంబంధించిన కండిషన్స్ మార్చారు. ఒక ఏదైతే మీకు ఎడ్యుటెక్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ పేరు మార్చుకుని ఆ ఎడ్యుటెక్ కంపెనీకి టెండర్ ఇవ్వడం జరిగింది. సో ఈ టెండర్ ఇవ్వడంలో అంటే మీకు టైం అయిపోతుంది కాబట్టి ఫస్ట్ టైం ఆ యొక్క స్పెసిఫికేషన్స్ని ఎవరో ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి సెకండ్ టైం తగ్గించవలసిన అవసరం వచ్చింది, తప్పనిసరి పరిస్థితుల్లో టైం లేదు కాబట్టి అన్న స్టాండ్ తీసుకోవచ్చు అంటే లీగల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు లీగల్గా ఎలా ఉంటాయంటే రూల్స్ 100 రకాలు ఉంటాయండి. ఇఫ్ యూ షో ద పర్సన్ ఐ విల్ షో ద రూల్ అంటారు అంతే. రూల్స్ ఏమన్నా ఎలా కొలతలు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు గవర్నమెంట్లో. సో ఈస్ ఇంటర్ప్రిటేషన్ అంతేనండి. సో ప్రాబబ్లీ ఇదే క్వాలిటీ నాకు కావాలని చెప్పేసి మేబీ గ్లోబల్గా ఉన్నటువంటి టెండర్స్ని కానీ లేకపోతే అదర్ కంపెనీస్ని కూడా వైడ్ పబ్లిసిటీ చేసి కొంతమందిని అట్రాక్ట్ చేసి చేయొచ్చు. అలా కాకుండా కొంతమందికి టెండర్ ఇవ్వాలని ముందే ఫిక్స్ అయిపోయి అతనికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకపోతే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మనమే తగ్గించి ఆ ఎలిజిబిలిటీని రిలాక్స్ చేసి మాకు ఎవరు రాలేదు కాబట్టి టైం అయిపోతుంది కాబట్టి మేము రిలాక్స్ చేసామని చెప్పి టెండర్ను కూడా వేయొచ్చు అంటే వేయొచ్చు. ఇది చాలామందికి అవగాహన ఉండదండి. కొంచెం గవర్నమెంట్ సిస్టంలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే అవగాహన ఉంటుంది. ఇది 2 రకాలుగా కూడా లీగల్గా జస్టిఫై చేయొచ్చు, లీగల్గా నిలబడదండి. యాక్చువల్గా ఓకే మాకు రాలేదు మనుషులు, టైం అయిపోతుంది, ఎలాంటి వాడు కూడా మాకు రాలేదు కాబట్టి మేము తగ్గించాము తప్పనిసరి పరిస్థితులు అని చెప్పొచ్చు. మామూలుగా చేయాలి అనుకున్నట్లయితే లేదు, గ్లోబల్గా వైడ్ పబ్లిసిటీ చేసి వేరే అదర్ కంట్రీస్నో లేకపోతే వేరే గ్లోబల్లో ఎవరైతే పార్టిసిపెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొంచెం బెటర్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతో కమ్యూనికేట్ చేసి మెయిల్స్ పెట్టి మాట్లాడుకుని వాళ్ళ చేత కూడా పార్టిసిపేట్ చేయించి కూడా కొంచెం క్వాలిటీ ఆఫ్ ఏదైతే టెండర్ ఉందో దాని నుంచి చేయొచ్చు. అది చేయకుండా ఇలా ఎందుకు చేశారు అన్నది ఏదైతే ఉంటుందో అది రాహుల్ గాంధీ గారు ఆ పాయింట్అవుట్ని క్లియర్గా పాయింట్అవుట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజున పార్లమెంట్లో. బయట జనరల్గా దానికి సంబంధించి డిస్కషన్స్ పాయింట్అవుట్ చేశాడు ఆయన. ఇందులో ఉన్న ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే స్కాన్ చేసినటువంటి కాపీలు సోషల్ మీడియాలో ఏవైతే బ్లర్ ఉన్నాయి కనపడట్లేదు అవన్నీ కూడా మీకు స్కాన్ చేసినప్పుడు చుట్టుపక్కల ఏదైతే మీకు టేబుల్స్ లేకపోతే బల్లలో మొబైల్తో స్కాన్ చేసినట్టుగా క్లియర్గా కనపడుతున్నాయి. ఎవరైతే స్కానింగ్కి ఇచ్చినటువంటి ఎడ్యుటెక్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ రియల్గా ఉన్నటువంటి రెగ్యులర్ స్కానర్స్ కాకుండా మొబైల్స్ కానీ మిగతా వాడి స్కాన్ చేసినట్టు చాలా క్లియర్గా కనపడుతున్నాయి, బ్లర్గా ఉన్నాయి, అసలు కనపడట్లేదు. సో మార్కులు లేవు. మొత్తం రీవాల్యుయేషన్ మళ్ళీ చేస్తామని చెప్పేసి మినిస్టర్ ఇప్పుడు ఫస్ట్ టైము నేను అకౌంటబుల్ అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. ఎంత జరిగిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అకౌంటబిలిటీ అన్నది కంటే కూడా రిజైన్ చేయాలి కదా. యాక్చువల్గా అకౌంటబిలిటీ ఉండడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అకౌంటబుల్ అని చెప్పేసి మళ్ళీ అదే పదవిలో ఉంటే ఎవరికో భాగం అదే గవర్నమెంట్లో ఎవడన్నా అకౌంటబుల్ నేను ఉన్నానంటే తీసాం రోడ్డు మీద చేస్తారు, సస్పెన్షన్లో చేస్తారు అంతే కదా. ఇప్పుడు తమిళనాడులో ఐపీఎస్ నవ్వేరని సస్పెండ్ చేశారు, మరి ఏం చేస్తారు నాకు అర్థం కాదు.
సో అకౌంటబిలిటీ ఉండడానికి కాదు కానీ దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ చూడాలి. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈవెన్ నీట్ స్కామ్‌లో కూడా 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు యాక్చువల్‌గా విమానాల్లోనూ లేకపోతేనేమో ఫ్లైట్‌ల్లోనూ లేదా జెట్‌ల్లోనూ లేదా ఆర్మీ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడి పేపర్స్‌ని మేము పంపిస్తామని చెప్తున్నారు. అసలు ఇన్నెన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మరి ఈ విధంగా ఎగ్జామ్‌కి వాడడం ఏదైతే ఉందో డెఫినెట్‌గా ఇది ఆలోచించవలసినటువంటి విషయమే. అట్లాగే ఇప్పుడు సీబీఎస్ఈకి సంబంధించిన జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జోసా కౌన్సిలింగ్‌ని మీరు పోస్ట్‌పోన్ చేయాలి. ఎందుకంటే రీవాల్యుయేషన్ ప్రతి స్టూడెంట్ అడుగుతున్నాడు. ఇవన్నీ రీవాల్యుయేషన్ చేస్తామని చెప్పి మినిస్టర్ ఈరోజు ఒప్పుకున్నాడు. మరి ఎన్ని లక్షల పేపర్లు రీవాల్యుయేషన్ చేస్తారో, రిజల్ట్ ఎప్పటికి ఇస్తారో, జేఈ కౌన్సిలింగ్ ఏ విధంగా చేస్తారు? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ జోసా వాళ్ళు నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారు రిజిస్ట్రేషన్కి. సో ఇది డెఫినెట్గా చాలామంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి మరి ఇది గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకుని డెఫినెట్గా సీబీఎస్ఈని కొంత పోస్ట్ పోన్ జరిగింది. నష్టం ఎలాగే జరిగింది. సో ఇది స్కామ్ చేశారా, లేకపోతే టెండర్ ఎవరైనా కావాలన్నోడికి ఇచ్చారా, వాడి గురించి కండిషన్స్ తగ్గించారా, లేకపోతే బ్లాక్ లిస్టింగ్లో పెట్టకుండా ఉండడానికి కండిషన్స్ ఏమైనా రాశారా, ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి అవకాశం లేకుండా టెండర్ కండిషన్స్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్తున్నారు. సరే ఫెయిల్ అయ్యాం అయితే ఏంటి, బ్లాక్ లిస్ట్లో పెట్ట ఏముంది మమ్మల్ని ఓకే మేము ఇచ్చారు డబ్బులు తీసుకున్నాం బ్లాక్ లిస్ట్లో పెట్టారు అయితే ఏంటి అని చెప్పి అంటున్నాడు వాళ్ళు బయటకు వచ్చి సరే మేము చేయగలిగింది మేము చేసాం, ఏం చేస్తారు మహా అయితే బ్లాక్ లిస్ట్ చేస్తారు, ఇంకో కంపెనీ పేరు మార్చుకుని ఇంకో టెండర్ వేస్తాం. కంపెనీ పేరు మార్చుకుని టెండర్ వేయొచ్చు. గవర్నమెంట్లో చాలామందికి అవగాహన ఉండదు. సో ఇలా చాలామంది బ్లాక్ లిస్ట్ అయిన వాళ్ళందరూ పక్క తీసి మరి వేరే కంపెనీ చేస్తారు. ప్రధాని గ్రూప్ లాంటి వాళ్ళకి అసలు ఎట్లాంటి స్పేస్ ఇండస్ట్రీలో జీరో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కరెక్ట్గానే విన్నారు మీరు, ఉన్నా కూడా వేల కోట్ల టెండర్లు ఇవ్వడం జరిగింది డిఫెన్స్ ఇండస్ట్రీలో. సరే అది జేవీస్ అన్న ఒక క్లాజ్ ఉంటుందండి, ఎవడో ఎక్స్పీరియన్స్ ఉన్న పట్టుకొచ్చి 0% కూడా జేవీతో కలిసి టెండర్ వేసే అవకాశం ఉందా అంటే అవకాశం ఉంది. అట్లాంటి లూప్ హోల్స్ టెండరింగ్ సిస్టంలో ఉంటాయి. దీని మీద జనరల్గా సామాన్య ప్రజలకు జనరల్గా అవగాహన ఉండదు మనకి. సో అది పక్కన పెట్టిన విషయాన్ని. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ జేఈ అడ్వాన్స్డ్ ఏదైతే ఉందో ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ని ఏదైతే కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దాని కౌన్సిలింగ్ ఇమీడియట్గా చేయాలి, పోస్ట్పోన్ చేయాలి. లేకపోతే చాలామంది ఈవెన్ గల్ఫ్ కంట్రీస్లో 12th క్లాస్ ఎగ్జామ్ జరగకపోవడం వల్ల వాళ్ళకు కూడా చాలా అన్యాయం జరిగి వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. అసలు పేపరే కనపడట్లేదు, బ్లర్ అయిపోతుంది, అసలు స్కానింగే లేదు, రివాల్యుయేషన్ లేదు, కౌంటింగ్ తప్పేశారు, మార్కులు తక్కువ వేశారు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్లకి మార్కులు తక్కువ వేశారు. మొత్తం చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నరకం పడుతున్నారు. మా దగ్గర అబ్రాడ్ అడ్మిషన్ వచ్చిన వాళ్ళకి కూడా మార్కులు రాలేదు. ఇప్పుడు రివాల్యుయేషన్ చేయాలి, రీకౌంటింగ్ కాదు రివాల్యుయేషన్ చేయాలని మినిస్టర్ ఒప్పుకున్నాడు. నేను అకౌంటబుల్ అంటున్నాడు. సో ఆయన పదవిలోంచి తప్పుకుని మీరు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చేస్తారా, లేకపోతే ఆయనే ఇంకా కదలకండి అలాగే అంటే జనగా గత 10 ఏళ్ళ నుంచి అలా చెప్తున్నారు. ఎవడో కదలకండి అని కూర్చుంటాడు, పదవుల్లో మాత్రం ఎవడో కదలడు, అలా కూర్చుని ఉంటాడు. మిగతా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే తీసి రోడ్డు మీద వేసి జైల్లో పడేస్తారు పట్టుకెళ్ళి. వాళ్ళకి ఈ రూల్స్ అన్నీ వర్తించవు. దీనికి ఎవరు చెప్తారు సమాధానం నాకు అర్థం కాదు. ఈ సిస్టమే వరస్ట్ సిస్టము. అంటే పొలిటీషియన్స్కి అయితే ఒక లీగల్ రూలును, లేకపోతే మిగతా కామన్ మ్యాన్కో లేకపోతే ఇంకోటికైతే ఇంకొక రూల్ అంటే మరి ఏం చెప్తాం, ఒకటి కనపడుతుంది కదా క్లియర్గా. అకౌంటబుల్ అని చెప్పినప్పటికీ ఎందుకు పదవిలో రాజీనామా చేయాలి కదా, మరి రాజీనామా చేసి ఇంకొకటికి వాళ్ళకి రాజీనామా మాత్రం నేను చేయను, నా పోస్ట్ ఉండు ఓకే అకౌంటబుల్ అని చెప్పాను, 2 రోజులు వింటారు వదిలేస్తారు, ఓకే మరి మామూలే ఏమైతే ఉంది, మన నన్నే పిక్కుతాడు నన్ను ఎవడు పిక్కుతాడు అని అడుగుతున్నారు వాళ్ళు. సో ఇది కరెక్ట్ కాదండి. ఇది డెఫినెట్గా సీబీఎస్ఈ పిల్లలందరికీ అన్యాయం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రివాల్యుయేషన్ చేయాలి. సీబీఎస్ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తానన్నారు ఈ రోజు జూన్ 1వ తారీఖు ఓపెన్ అవ్వలేదు ఇప్పుడు దాకా. ఇది ఓపెన్ అవ్వకపోతే ఎట్లాగా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారో, ఎట్లాగా దాన్ని రేపొద్దున స్కాన్ చేసి అప్లై చేస్తారు. సో టెండర్ డాక్యుమెంటేషన్ మీద డౌట్స్ ఉన్నాయి. మొత్తం డేటా అంతా బయటకు వెళ్ళిపోయిందటండి. ఆ క్లౌడ్ సిస్టమ్ని ఎక్కడా కూడా ప్రొటెక్ట్ చేయలేదు. సో డెఫినెట్గా గవర్నమెంట్ దీన్ని సీరియస్గా ఆలోచన చేసి ఈ యొక్క కౌన్సిలింగ్ని కొంచెం డిలే చేసి వాళ్ళందరికీ కూడా రివాల్యుయేషన్ చేసి న్యాయం చేయాలని చేస్తే బెటర్గా ఉంటుంది. అప్పుడే కొంత జస్టిస్ అనేది ఉంటుంది, కొంత డెమోక్రటిక్ కంట్రీ లేదా పొలిటికల్ సిస్టమ్ మీద కొంత జనాలకు నమ్మకం పెరుగుద్ది. అదర్వైజ్ ఇప్పటికే నమ్మకం కోల్పోతున్నారు. CUT ఎగ్జామ్ కూడా మళ్ళీ లీక్ అయిపోయిందండి పేపర్. ఏం జరుగుతుంది నాకు అర్థం కాదు. నీట్ అయిపోయింది అని జనాలు మర్చిపోకముందే మళ్ళీ CUT, దాని ముందు గేట్ ఎగ్జామ్, ఇప్పుడు చూస్తే CBSE. ఇన్ని ఎగ్జామ్స్ అన్ని లీక్ చేసుకుంటే ఇంకొకటి కొత్త విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే DSC ఎగ్జామ్ ఉందో అసలు ఏదైతే కొన్ని స్టేట్స్లో ఉన్నాయో జాబ్ ఎగ్జామ్ దానికి సంబంధించి న్యూస్ వస్తుంది మళ్ళీ. సో మరి ఇదేదైనా సిస్టమ్ అని కొంత సీరియస్గా తీసుకుని చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవడో సీరియస్గా తీసుకుంటాడు, ఎవడో పట్టించుకోడు. 2 రోజులు అయిపోయిన తర్వాత మర్చిపోతారు మీరు అందరూ. సో మనం చేసేది ఏం లేదు. థ్యాంక్ యూ.